హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నా ఛానల్లో మీకు చూపించే వీడియో ఏంటంటే కొర్రలతో బిస్కెట్స్ డిఫరెంట్ స్టైల్లో చేసి చూపిస్తున్నాను. సో ఇది చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా హెల్దీ రెసిపీ అండి, ఎవరైనా తినొచ్చు. సో అది ఎలా చేయాలో చూద్దామా. సో నేను ఫస్ట్ 1/2 kg కొర్రలు తీసుకున్నాను. వీటిని బాగా శుభ్రం చేసుకుని నేను ఒక 6 hours నానబెట్టానండి. వాటిని నానబెట్టిన తర్వాత వాటిని ఇలాగా డ్రైన్ చేశాను. వాటర్ అంతా ఫిల్టర్ చేసేసి ఒక క్లాత్ మీద అయితే స్ప్రెడ్ చేశాను. స్ప్రెడ్ చేసిన వాటిని మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్ పౌడర్ కింద చేసేసాను. చేసిన తర్వాత ఏం చేసుకోవాలంటే దీన్ని సీవ్ చేసుకోవాలంటే జల్లించుకోవాలన్నమాట. సో ఇలా జల్లించుకున్న తర్వాత మనకి మళ్ళీ కొంచెం రఫ్గా వస్తుంది కదా, దాన్ని మళ్ళీ జల్లించుకుంటే మనకి పిండిలాగా అయిపోతుంది. సో ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకుని అది ఇంత దగ్గరగా పెట్టుకోవాలన్నమాట. అంటే తడి మాయిశ్చర్ అంతా పోకుండా దగ్గరగా పెట్టుకోవాలి. సో నేనైతే మెజర్ చేసుకున్నాను పిండి ఎంత వచ్చిందని. చూడండి, ఇలాగ 4 cups వచ్చింది. ఇక్కడ 4 కింద పెట్టాను చూడండి, 4 cups వచ్చింది. సో ఇదంతా దగ్గరగా తీసుకుని ఒక తడి క్లాత్తో నేనైతే కవర్ చేసి ఉంచాను. ఈలోగా జాగరీ సిరప్ తయారు చేసుకోవాలి. అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ అండి. సో బెల్లంని నేను 1 cup తీసుకుని కొంచెం షుగర్ యాడ్ చేశాను. అంటే టేస్ట్ కూడా బాగుంటుందని లైట్గానే తీసుకున్నాను. స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మొత్తం బెల్లం అంతా కరిగిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేయాలన్నమాట. ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా, వాటిని తీసేయడానికి. సో ఇలా బెల్లం మరిగిన తర్వాత కొంచెంసేపు బాయిల్ అయిన తర్వాత ఒక 2 tablespoons నెయ్యి యాడ్ చేసుకుని, నెయ్యి కూడా చాలా మంచిదండి హెల్త్కి. సో తర్వాత చూడండి, ఇలాగా కొంచెం ఈ ఉండపాకం వచ్చిన తర్వాత సో ఇప్పుడు ఇందులో సెసమీ సీడ్స్ అంటే నువ్వులు యాడ్ చేసుకోవాలన్నమాట. పాకం వచ్చేసింది కదా, సో నువ్వులు యాడ్ చేసుకోవాలి. సో అరిసెలకు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారు, కాకపోతే డీప్ ఫ్రై చేయకుండా నేను ప్యాన్ మీద చేస్తాను అన్నమాట. ఎలా చేస్తానో చూడండి. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్లోర్, కొర్రల పిండి, అది మొత్తం యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. సో మొత్తం యాడ్ చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. అంటే మనకి ఇలాగ బిస్కెట్ కింద చేసుకోవడానికి వీలుగా. సో కొంచెం చల్లారితే ఇంకొంచెం గట్టిగా అయింది. సో ఇప్పుడు ఏంటంటే ప్యాన్ పెట్టాను నేను. ఆల్రెడీ ప్యాన్ హీట్ అవుతూ ఉంది. సో చేతికి నెయ్యి అప్లై చేసుకుని వాటిని బిస్కెట్ షేప్లో చేసుకుని, ఓవెన్ అది ఏం అవసరం లేదండి. సో ఇలాగా పెడితే చాలా బాగుంటుంది, నెయ్యి అప్లై చేసుకుని కాల్చుకుంటే. సో ఇంత నెయ్యి యాడ్ చేస్తున్నామంటే మనం అందరూ తినేటప్పుడు అందరికీ కొంచెం షేర్ చేసుకుంటే మనకి కావాల్సిన అమౌంటే వస్తుందండి. మనకి ఎక్కువేం తినేము. సో ఇలాగా ఇది సిమ్లోనే మీడియం ఫ్లేమ్లోనే లో ఫ్లేమ్, మీడియం కూడా కాదు, లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా రోస్ట్ అవనివ్వాలి. ఎందుకంటే బాగా ఉడుకుతుంది పిండి. సో తర్వాత తిరిగేసి చూడండి, నేను సెసమీ సీడ్స్ కూడా మళ్ళీ పైన అప్లై చేశాను. సో రోస్ట్ అయిన తర్వాత ఇవి చాలా కమ్మగా ఉన్నాయండి. ఒకసారి చిన్నలకి పెద్దలకి అందరికీ హెల్దీ రెసిపీ అనమాట. ఒక్కసారి నా మాట విని ఒక్కసారి ట్రై చేయండి. సో ఇందులో ఇంగ్రీడియంట్స్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొర్రలు మన నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి, అలాగే బోన్ హెల్త్, ఎముకలు, నెక్స్ట్ మజిల్స్, కండరాలు, నెక్స్ట్ గుండె ఆరోగ్యంగా ఉండడానికి, బ్లడ్ షుగర్ లెవెల్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుందండి. సో బ్లడ్ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే బ్లడ్లోని కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే గుడ్ డైజెషన్. సో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, డైజెషన్ బాగా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్, ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో, సో స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా కొర్రలను ఉపయోగించి, రైస్ బదులు కొర్రలను ఉపయోగించవచ్చు. గ్లూటెన్ తక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇమ్యూనిటీ, మనకి కావాల్సింది అదే కదండి, ఇమ్యూనిటీ బాగా పెంచుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ సెసమీ సీడ్స్. సెసమీ సీడ్స్ వాడడం వల్ల చూడండి, బూస్ట్ మెటబాలిజం, ఇంప్రూవ్స్ బోన్స్, ప్రివెంట్స్ క్యాన్సర్, హెయిర్ కేర్, స్కిన్ కేర్, లెస్ యాంగ్జైటీ. మనకి చిన్న విషయానికి కంగారు పడిపోతూ ఉంటే అలాంటి దుడుకు అనేది తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ డైజెషన్, కీప్స్ హార్ట్ హెల్తీ, ఇన్ఫ్లమేషన్ అయినా ఉంటే తగ్గిస్తుంది, హైపర్ టెన్షన్, రేడియేషన్ ప్రొటెక్షన్, ప్రివెంట్ డయాబెటీస్. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ బెల్లం అండి. సో బెల్లం కూడా చాలా హెల్త్కి చాలా మంచిది.
ఏదైనా మనం తినే లిమిట్స్‌లో తింటే హెల్త్‌కి చాలా మంచిదనమాట. సో, టోటల్ హిమోగ్లోబిన్ బాగా పెంచుతుంది. ఐరన్ ఉంటుంది కాబట్టి హిమోగ్లోబిన్ పెరుగుతుంది. మెనీ స్కిన్ ప్రాబ్లమ్స్‌ని నెక్స్ట్ పింపుల్స్ అది కంట్రోల్ చేస్తుంది. నరిష్మెంట్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ. బాడీలో ఉన్న ప్రతి పార్ట్‌కి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. అందుకే భోంచేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే మంచిది అంటారు చూడండి. సో, బ్లడ్‌ని ప్యూరిఫై చేస్తుంది. ఇలా చాలా జాయింట్ ప్రాబ్లమ్స్ అయ్యి చాలా ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తుందనమాట. సో, అలాగే మనం ఉపయోగించుకున్న నెయ్యి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో, ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండీ! ఇంత హెల్తీ ఇంగ్రీడియెంట్స్, ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాక ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? వెంటనే ఇంగ్రీడియెంట్స్ అన్నీ తెచ్చేసుకొని, త్వరగా చేసేసుకొని, మీరు ఎలా వచ్చింది రెసిపీ అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఓకేనా? బాయ్. టేక్ కేర్.